హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే కనుక నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇక మీద కూడా మీ ఆదరణ అభిమానం అయితే నా మీద ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. నేనైతే రీసెంట్గా అయితే సిమ్లా అయితే వెళ్ళామండి. కాల్కా వెళ్ళి కాల్కా టు సిమ్లా అయితే వెళ్ళాము. నేనైతే ఇప్పటి వరకు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. ఫుల్ వీడియో ఒకటి చేసి మీతో షేర్ చేసుకుందామని ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. కాల్కా టు సిమ్లా మినీ ట్రైన్ అయితే ఉందండి. టాయ్ ట్రైన్ అయితే మనం ఎక్కాలి. టైం వచ్చి 3:45కి అయితే తెల్లవారుజామున ఉందండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఈ కొండల మధ్యలో సూర్యుడు అలా ఉదయిస్తుంటే మనసుకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి నాకు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడదగ్గ ప్రదేశం అండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఒకవైపు చూస్తుంటే భయం వేస్తుందండి, భయం వేస్తూ ఉంటుంది మనకి. అంటే మనకి వెళ్ళే కొలది, పైకి వెళ్ళే కొలది కూడా ట్రైన్లోంచి చివరికి కొండంచులో పక్క నుంచి వెళ్తూ ఉంటుంది టాయ్ ట్రైన్. ఆ టైంలో అయితే మనకైతే చాలా భయం వేస్తుందండి. ట్రైన్ కూడా పెద్ద వేగంతో అయితే వెళ్ళలేదండి. 20 మించి స్పీడ్లో అయితే వెళ్ళదట. 20 లోపే తప్పించి 20 కంటే ఎక్కువగా అయితే మాత్రం వెళ్ళదట. చాలా స్లోగా వెళ్ళింది. జర్నీ అయితే 5 అవర్స్ టైం పడుతుందంటండి పైకి వెళ్ళడానికి. ఇంకా 5 అవర్స్ కూడా మనం అలాగా అందులో కూర్చొని కాసేపు భయపడుతూ, కాసేపు ఎంజాయ్ చేస్తూ అలాగా ఉంటాం మనం. నిజంగా చూడవలసిన ప్రదేశాలండి అవి. ఈ రోడ్వే చూస్తున్నారు కదా, ఇదైతే ఇంక మహా రిస్క్ అండి. కార్ల మీద వెళ్ళాలనుకున్న వాళ్ళైతే చాలా రిస్క్ చేసుకొని వెళ్ళాలి. అవైతే ఇంకా ఒక్కో చోటైతే టూ వే, ఇంకా ఆపోజిట్‌లో వచ్చే వెహికల్స్ అయితే గనక మనం తప్పుకునేటప్పుడు రోడ్డు చివర, కొండ అంచుల చివరి వరకు వచ్చి తప్పుకునే అంత సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసుల్లోని. చాలా రిస్క్ అండి. మేమైతే ఇంకా ట్రైన్‌కే ప్రిఫర్ చేసాం అందుకని. తెల్లవారుజామున 3:45కి స్టార్ట్ అయితే మేము స్టేషన్‌కొచ్చేసరికి అయితే గనక 9:30 అయితే అయిందండి. మొత్తానికైతే సిమ్లా స్టేషన్‌కైతే చేరుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇది సిమ్లా రైల్వే స్టేషన్. ఇదంతా కూడా సిమ్లా రైల్వే స్టేషన్ అండి. ఓన్లీ ఈ టాయ్ ట్రైన్సే వస్తాయట. ఎవరన్నా ఇక్కడి నుంచి ఏమన్నా కొనుక్కోవాలన్నా, కిందకి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఇంకా టాయ్ ట్రైన్సే వీళ్ళకి. చూస్తున్నారు కదా. మా వాళ్ళు లగేజీలు అయితే ఇక్కడ పెట్టారు, ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. ఇదంతా సిమ్లా రైల్వే స్టేషన్ అండి. ఎత్తైన కొండ మీద ఒక విలేజ్ ఉంటుందన్న, అసలు ఎలా ఉంటున్నారో నాకైతే అసలు అర్థం అవ్వలేదు. ఏదో విజిట్ చేయడానికైతే ఓకే, కానీ మనమైతే ఇక్కడైతే మనం అసలు ఉండలేమండి. ఇక్కడ మనకు వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉండవు. మనం నడిచే వెళ్ళాలి. చూసారా ఎంత, ఇంకా పైకి వెళ్ళాలి, నడుచుకునే వెళ్ళాలి. ఎంత ఎత్తుగా అసలు నాకైతే కాళ్ళు పట్టేసాయి. ఎవరి లగేజీలు వాళ్ళు మోసుకొని అయితే మేమైతే కొంచెం దూరం అయితే నడుచుకొని వెళ్ళాం అలాగా. ఇంకా కొంచెం సగం దూరం వెళ్ళేసరికి అయితే ఈ లగేజ్ మోయడానికి అయితే ఉంటారండి అక్కడ అవైలబుల్గా మనుషులు. అయితే ఏజ్డ్ అండి, మా 75 అలా ఉన్న అతను అయితే మా లగేజీలు అయితే మోసుకొని వెళ్ళాడు. ఈ కొండ మీద ఈ ఫ్లవర్స్ అయితే నాకైతే వెరైటీగా అనిపించిందండి. ఇక్కడ చూసారా, ఈ కొండంతా కూడా ఈ ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా వెరైటీగా అనిపించింది. అందుకని సరదాగా ఒక వీడియో తీశాను అక్కడ. ఇగోండి ఈయనేనండి, చెప్పాను కదా 75 ఉంటాయి ఇతనికి. అంత లగేజీ వేసుకుని కూడా చాలా ఫాస్ట్గా అయితే ఆ కొండ అయితే ఎక్కేస్తున్నాడు గబగబా. మేమైతే నడవలేకపోయాం. అక్కడక్కడ కూర్చోవడం, కొంచెం దూరం మళ్ళీ నడవడం, ఆగడం. మా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు పాపం. ఎదరికెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి చూడడం అలాగా. నిజంగా వీళ్ళు ఏం తింటున్నారా బాబు అనిపించింది నాకైతేనే. ఇంకా ఈవినింగ్ అయితే మాల్ రోడ్కి అయితే వచ్చామండి. సిమ్లా మాల్ రోడ్ అండి ఇది. వచ్చే దారిలో అయితే టెంపుల్ అయితే ఉంది, అమ్మవారిది ఒక టెంపుల్.
టెంపుల్‌కి అయితే కొంతమంది రకరకాల వేషాలు వేసుకొని వచ్చారండి. చూస్తున్నారు కదా! భలే అనిపించింది నాకు. పిల్లలందరితో నేనైతే ఒక సెల్ఫీ అయితే దిగాను సరదాగా. ఇంకా మధ్యలో మళ్ళీ ఒక కూల్ కేక్ అయితే తీసుకున్నాము. అంత చలిలో కూడా విపరీతమైన చలి అండి అక్కడ. కూల్ కేక్ అయితే ఒకటి తీసుకున్నాం. ఇంతలో డాగ్ అయితే ఒకటి కనిపించిందండి. ఒక సింహంలాగా దాని బెల్ట్ అదే పట్టుకుంటూ ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే భలే ముద్దొచ్చేసింది దొంగముండ. దాంతో నేనైతే సెల్ఫీ అయితే దిగాను. చూడడానికి అలా సింహంలాగా అలా కనిపిస్తుంది కానీ అండి, అసలు ఎవరిని కూడా ఏమీ అనడం కానీ అరవడం కానీ ఏమీ లేదు. నాకైతే భలే నచ్చింది. దాంతో నేనైతే సెల్ఫీ అయితే దిగాను. షార్ట్ వీడియో కూడా ఒకటి తీశానండి, మీరు చూసే ఉంటారు. ఇంకా ఇది సిమ్లా మాల్ రోడ్లో షాపింగ్ అండి. నేనైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. మనమైతే ఏమీ కొనలేమండి అసలు నిజానికి చెప్పాలంటే. నేను మామూలుగా అడిగాను. నేను షాపు డ్రెస్సులు అవి ఉంటాయి కదా, అలా వెళ్ళి అడిగితే 3000 కానించి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే 3000 కానించి 6000 అలా 10,000 అలా కూడా చెప్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ అండి. చాలా రేట్లు ఎక్కువ. స్లిప్పర్స్ ఏంటి, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, అసలు మనకి దొరకలేదంటూ ఉండదు. అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి కానీ మనమైతే కొనలేమండి, అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అవి. అక్కడ దూరంగా ఒక డాగ్ అయితే కనిపిస్తుంది, చూసారా మీరు? నేనైతే డాగ్స్ అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. అదిగోండి ఆ పక్కన స్ట్రీట్ డాగ్స్ అండి ఇవి, వీధి కుక్కలు. ఇవి అసలు వీధి కుక్కల్లానే ఉండవండి. బొచ్చుతో అంత ముద్దు ముద్దుగా ఉన్నాయండి ప్రతి ఒక్క కుక్క కూడా. నేను అదొకటి మిస్ అయిపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. వాటిని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. తర్వాత నాకు అయ్యో మిస్ అయ్యాను అనిపించింది. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే అవి గోల్డెన్ రిట్రీవర్స్ ఉంటాయి కదండి డాగ్స్, అదే విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క డాగ్ కూడా ఎంతో బొచ్చుతో. ఇంక ఇవన్నీ కూడా షాపింగ్స్ అండి, బట్టలని, బొమ్మలని, ఇవన్నీ డాల్స్ అండి, గిఫ్ట్ ఆర్టికల్స్. ఓన్లీ నేను చూడడం తప్పించి నేనైతే ఏ ఒక్కటి కూడా నేనైతే కొనలేదండి అసలని. చాలా ఎక్స్పెన్సివ్ అండి అసలు. మనకి ఆ రేటుకి మనకి అయితే ఒకటి కొంటే 4 వచ్చేస్తాయి మనకి బయట. అందుకని నేను ఇంకైతే షాపింగ్ అయితే చేయలేదు ఏమీని. హోటల్ అయితే 1 డేకి 1000 అండి. ఫుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానించి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా వాళ్ళే చూస్తారు. వాటితోనే మనకైతే 1000 అండి. అదైతే నాకు బాగానే నచ్చింది, రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా ఎల్లో కలర్ వేసుకొని నుంచున్నారు, తలపాక పెట్టుకొని. వాళ్ళు పోలీసులు అంటండి. నాకు భలే వెరైటీగా అనిపించింది. అంతకుముందు ఒక ఇద్దరు కూడా వెళ్ళారు. ఏంటి వీళ్ళు అనుకున్నాను నేను, వాళ్ళు పోలీసులు అంట. ఇక్కడ సిమ్లాలో ఏటీఎం అండి. ఇంకా ఇది హోటల్ అండి, మేము తీసుకున్న రూము, హోటల్స్ అవి. రూమ్స్ అవి అయితే కనుక చాలా బాగున్నాయండి. ఫుడ్ అది కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. మాకైతే 1000 1 డేకి 1000 అయితే నాకైతే రీజనబుల్గానే అనిపించింది. అదండి, ఇంకైతే మేము ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇది రోప్ వే అండి. ఇది కిందకి చూస్తుంటే ఇంకా నాకు మామూలుగా చుక్కలు కనిపించాయి. నాకు ఆకాశంలో కాదు, కిందకి చూస్తుంటే వణుకు దడ పుట్టిందండి. ఈ రోప్ వేలో అతనైతే మామూలుగా ఎలా నడిచి వెళ్ళిపోతున్నాడో చూస్తున్నారు కదా. నాకైతే కళ్ళు తిరిగాయండి. మీకు వీడియో తీద్దాం అనేసి నేను ధైర్యం చేసి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇదంతా రోప్ వే అన్నమాట. దూరంగా కనిపిస్తుంది కదండి రైల్వే స్టేషన్ అండి, అది కింద. అది అక్కడికి వెళ్ళాలన్నమాట.
మనమైతే కాలినడకనేనండి ఇంకా. వెహికల్స్ అయితే అవైలబుల్‌గా అయితే మనకైతే ఉండవు. అదైతే మాత్రం చెప్తున్నాను మీకు. నాకైతే నిజంగా కాళ్ళైతే పట్టేసాయండి ఆ కొండలెక్కి దిగేసరికి. నిజంగా వీళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. అక్కడ జీవిస్తున్న వాళ్ళకి. ఇంకా పైన స్కూల్‌కి వెళ్ళే పిల్లలేంటి, ఉద్యోగస్తులేంటి ఇంక అందరూ కూడా నడిచే వెళ్ళాలి కొంచెం దూరం వరకు అయితేనే గానీ వెహికల్స్ అయితే రానిస్తున్నారండి. ఆ తర్వాత పైకైతే మాత్రం అసలు వెహికల్స్ అయితే అవైలబుల్‌గా ఉండవు. రానివ్వరట. వచ్చే అవకాశం లేదు. ఇంక వీళ్ళకి హాస్పిటల్స్ అని, మెడికల్ షాప్స్ అని అవి కూడా ఎక్కడెక్కడో అసలు ఇంక వాళ్ళు తినడానికైనా సరే ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళు కిందకే వెళ్ళి తెచ్చుకోవాలండి. నిజంగా వీళ్ళు ఇక్కడ ఎలా బతుకుతున్నారా బాబు అని అయితే నాకైతే అనిపించేసింది. మనమైతే ఏదో వెళ్ళి టూరిజం చేసుకొని విజిట్ చేసి చూసి వచ్చేయడం తప్పించి మనమైతే అక్కడ బతకలేమండి అసలని. ఇంకా ఏది కావాలన్నా కూడా వాళ్ళు కిందకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. వాళ్ళు తినే తిండికి వాళ్ళు ఆ కొండలు ఎక్కుతున్నారేమో అనిపించింది. ఆ రొట్టెలు అవిను. మనమైతే తినలేమండి. మనం అన్నం లేకుండా అయితే మనం ఉండలేము. మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కేసామండి. అక్కడ 10:30కి అయితే స్టార్ట్ అయింది. 10:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4కి అయితే దిగాం మేము. 5 అవర్స్ అని చెప్పాను కదా మీకు. దిగేటప్పుడు కూడా అదే వేగంతో 20 వేగంతోనే దిగింది. మధ్యలో అయితే గుహలు అవి వచ్చాయండి. మీకు చెప్పడం మర్చిపోయాను. 109 గుహలు అయితే మేము దాటామండి. వచ్చేటప్పుడైతే పక్కన కంపార్ట్మెంట్లో ఉండే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పాటలు పెట్టుకుని డాన్సులు చేసుకొని ఇగో చూసారు కదా. ఇప్పుడైతే గుహలోకి వచ్చింది. ఇలాంటి గుహలు 109 అండి. అన్ని గుహలు దాటాము. ఆ గుహల్లో నుంచి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలందరూ కూడా అరుపులు కేకలు మంచి ఎంజాయ్ అయితే చేశారు వాళ్ళు. నేనైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నాకు. స్టేషన్ అండి ఇది. పైన అయితే 40 స్టేషన్లు ఉన్నాయట. 40 స్టేషన్లో అయితే ఆగలేదు. మధ్యన కొన్ని స్టేషన్స్లో అయితే ఆగలేదు. కొన్ని స్టేషన్లోనే ఆగింది. 5 అవర్స్ జర్నీ అండి ఇది. నాకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. పర్వాలేదు, 1 డే స్పెండ్ చేస్తాం అలాగా. ఇంకా చూడడానికి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్స్ అవి కొండల మీద ఇంకా పైకి ఎక్కాలండి. నేనైతే నాకు ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా మేము మాల్ రోడ్ అయితే షాపింగ్ అయ్యి చూసుకొని ఇంకా అవి టెంపుల్ అయ్యి అమ్మవారి టెంపుల్ అయ్యి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇదండి మరి సిమ్లా విశేషాలు. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరేనా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరి మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.